అందరితోని నువ్వు మంచోడు అనిపించుకోవాలని ఒక జబ్బు, దాని ఎయిడ్స్ కన్నా భయంకరమైన రోగం, గుర్తుంచుకోండి. ఇట్స్ ఎ పవర్ఫుల్ డిసీజ్. అందరితోని మంచోడు అనిపించుకోవాలనే జబ్బు నీ దగ్గర ఉన్నంత వరకు నువ్వు జీవితంలో పైకి వెళ్ళగవు. మళ్ళీ చెప్తున్నా, మళ్ళీ చెప్పాలా మూడోసారి. అందరితోని మంచోడు అనిపించుకోవాలనే బ్రాండ్ మీరు తెచ్చుకున్నంత వరకు, ఆ బ్రాండ్ కోరుకున్నంత వరకు మీకు ఇబ్బందులు తప్పవు. మూడోసారి చెప్తున్నా, నాలుగోసారి చెప్పాలా? చెప్తా, మళ్ళీ చెప్తా. అందరితోని మంచి వాళ్ళు అనిపించుకునే బ్రాండ్ మీరు కావాలనుకున్నంత వరకు మీకు జీవితంలో ఇబ్బందులు తప్పవు. 4 సార్లు చెప్పిన. మళ్ళీ ఎలా సార్ అందరితోని మంచివాడు అనిపించుకోకుంటే బాగుండదు కదా సార్, కొంతమంది చెడ్డవాళ్ళు అంటారు కదా సార్. బాస్, మీ ఇష్ట దైవాన్ని ఒకసారి ప్రార్థించుకోండి, ఇష్ట దైవాన్ని ఒకసారి గుర్తుంచుకోండి. నీ ఇష్ట దైవాన్ని ప్రపంచం మీద ఎవరైనా తిట్టారా తిట్టలేదా? గట్టి చెప్పండి. అరే దేవుని తిట్టారు బాస్, దేవుని తిట్టారు, దేవుని విమర్శించారు. నువ్వు ఎంత గొప్పగా దేవుని పూజిస్తున్నావో ఆ దేవుని కూడా ఎవరు ఉన్నారు. పోనీ మహాత్ములను అన్నారా లేదా? మహాత్ములను స్వామీజీని అన్నారా లేదా? చెప్పండి గట్టిగా. నాకు ఒక మాట చెప్పండి బాస్, ఈ ప్రపంచంలో ఎవరితోని మాట పడని మనిషి కానీ దేవుడు కానీ ఉన్నాడా? నువ్వు అంతకంటే పెద్ద గొప్పనా? ఎవరితో మాట పడలేదా? రెండోసారి ప్రెసిడెంట్ కావాలంటే కాంగ్రెస్ గవర్నమెంట్ వద్దంలే. హలో, ఆయన హెయిర్ కటింగ్ మీద బ్రహ్మానందం ఒక సినిమాలో యాక్షన్ చేసి చూపించలే? గెలిచేసినట్టు కదా అది. పాకిస్తాన్ అనలే. బాస్, ఎవరు ఎంత గొప్ప వాళ్ళైనా ఈ ప్రపంచంలో ఏదో మాట పడ్డవాళ్ళే. ఆ మాట పడ్డారు కాబట్టే ప్రపంచంలో నిలబడి ఉన్నారు, ప్రపంచంలో ఇంకా వాళ్ళు ఉన్నారు. అంటే మనం అనేవాళ్ళు ఉంటే మన డెవలప్మెంట్ గ్యారెంటీ అన్నట్టు కదా. ఇప్పుడు ఇంగ్లీష్లో తప్పు అంటాను నేను. ఐ స్పోక్ ఇంగ్లీష్ ది గ్రామటికల్ మిస్టేక్స్, రైట్? బట్ స్పోక్ యు స్పీక్ యూ స్పోక్ వాజ్ ఇట్ షుడ్ బి ఈజ్ అంట అనుకో. ఇక లైఫ్లో వీనికి ఇంగ్లీష్ అదిగా. మనం ఏం చేయాలి తెలుసా? మన క్లాస్కి వచ్చిన వాళ్ళు, ఓకే వాట్ షుడ్ ఐ సే? ఈజా. థ్యాంక్ యూ బాస్, ప్లీజ్ కీప్ ఆన్ కరెక్టింగ్ మీ, ప్లీజ్ కీప్ ఆన్ కరెక్టింగ్ మీ. వాడు కరెక్ట్ చేస్తున్న డెవలప్మెంట్ మనకు కావాలిగా. తప్పులు పట్టేవాళ్ళు మనం ఉన్నంత వరకు మనకు డెవలప్మెంట్ ఉంటుంది, మనం విమర్శించేవాడు ఉన్నంత వరకు మనకు విజయం ఉంటుంది. మనం అవమానిస్తే అది బహుమానము, అవమానమే బహుమానము, గుర్తుంచుకోండి. మనం ఒక మాట అంటే మనం డెవలప్మెంట్ బాస్. ఇప్పటి నుంచి మాట అంటే ఏం చేయాలి సార్? థ్యాంక్ యూ వెరీ మచ్ అంటూ ఉండని చెప్పండి. వాడు అనని ఇంకా, ఎందుకంటే నువ్వు డెవలప్ అవుతున్నావు కాబట్టి. ఇప్పుడు నాకు చెప్పండి, ఈ వాట్ క్లారిటీ ఏం తెలుసా? సింపుల్ బాస్. ఇప్పటి నుంచి ఓ మాట అంటే పట్టించుకోకండి. ఏమంటున్నానని అంటే ఉంటాడు. మొత్తం నీ ఆస్తి అంతా డొనేషన్ చేసావు అనుకో, అందరూ హ్యాపీ ఫీల్ అవుతారా? చెప్పండి. మెంటల్గా అంటారు, అవునా కదా? నువ్వు ఎగ్జామ్లో పక్కన చూపించావు అనుకో, ఏమంటాడు? ఏం బక్కరగా దొరికిండు అంటారు. చూపించలేదు అనుకో, ఏమంటాడు? వీడు సెల్ఫిష్ అంటారు. సార్ నో. పెళ్ళి అనుకో, ఏమంటారు? నేను పెళ్ళి అయినప్పుడు ఎవడు బాగుపడ్డాడు అంటారు. పెళ్లి కాలేదనుకో, వీరికి ఏదో ప్రాబ్లం అంటారు. ఏమంటారు? నేను ఏమనలేదే. ఓకే, అంటే ఈ లైఫ్లో ఏం చేసినా అంటారు, ఏం చేయకున్నా అంటే అందరితో అనిపించుకోకుండా ఈ ప్రపంచంలో ముందుకు వెళ్ళడానికి ఛాన్స్ ఏమైనా ఉందా? కాబట్టి స్టేజ్ మీదకి వచ్చినా అంటారు, స్టేజ్ మీదకి రాకున్నా సచ్చినా బతికినా పోయినా వచ్చినా, సూసైడ్ చేసుకోకున్నా, పెళ్లి చేసుకున్నా, గట్టిగా పోయి పెళ్లి చేసుకోకున్నా, బతికినా సచ్చినా, సంపాదించకున్నా, ఉన్నా పోయినా, స్టేజ్ ఎక్కినా ఎక్కకున్నా, అంతే బస్. ఏం చేసినా అంటారు. ఇప్పుడు ఏది బెస్ట్ చెప్పండి ఇంకా నాకు. అంతే. ఇన్నేళ్ళ వరకు మీరు అదొక పెద్ద ఇబ్బంది, ఏడు సురగముండి మీకు. ఈ రోజు నుంచి నా స్టూడెంట్స్, నా ఇంపాక్ట్ స్టూడెంట్స్ ఎలా ఉండదో తెలుసా? చాలా ధైర్యంగా ఉండాలి, వెరీ కేర్ఫుల్. రోడ్డు మీద వెళ్తున్నారు, ఒక యాక్సిడెంట్ అయింది, మనకు పట్టించి కాదు, నా ఇంపాక్ట్ స్టూడెంట్స్ వెళ్ళి లేబడతారు. వెళ్ళండి, సపోర్ట్ చేయండి, ఏదో అడగండి, ఫేస్ తీసి చూడండి, ఎవరో చూడండి, నంబర్ తీయండి, పోలీస్ ఫోన్ చేయండి. ఎవరంటారు? నువ్వు అరెస్ట్ అవుతావు. అరెస్ట్ కావచ్చు, రేపు వాడు నా తమ్ముడే కావచ్చు, మీ అన్ననే కావచ్చు, నలుగురికి సహాయం చేయడమే నా లక్ష్యం అని చెప్పండి. దట్స్ ఇట్. మనం ఏం చేస్తాం ఇంతవరకు? యు ఆర్ నాట్, అసలు పట్టించుకోవట్లేదు, ఎవరిని పట్టించుకోవట్లేదు. నాకేంటి
మనం చిన్నప్పుడు చదివి నేర్చుకున్నాం. నో బాస్, అన్ని మనకు కావాలి 100%. చెత్త అక్కడ పడితే ఎవరి చెత్త తీసి మీరు డస్ట్బిన్లో పడండి బాస్. ఇది మోడీ చెప్పింది కాదు, మేము ఇంపాక్ట్ లాస్ట్ 12 ఏళ్ళ నుంచి చెప్తున్నాం. హలో, పడేయండి బాస్, సింపుల్. మనం నీట్గా ఉండం. మనం ఎలా ఉండాలి తెలుసా? అది పెద్ద పోస్ట్ కాదు. పోస్టు నీ గౌరవం ఎట్లా తెలుసా? నువ్వు చేసే పనితో గౌరవం రావాలి. నువ్వు చేసే పనితో గౌరవం రావాలి. గౌరవం కోసము పని చేయకు, గుర్తుంచుకో. గౌరవం కోసం పనిచేస్తే ఆ గౌరవం టెంపరీ, కానీ నీ పని కోసం పనిచేస్తే వచ్చే గౌరవం పర్మనెంట్. పర్మనెంట్ గౌరవం కావాలా, టెంపరీ గౌరవం కావాలా? కాబట్టి నీకు నచ్చింది చేయి బాస్. వాట్ ఎవర్ యూ ఫీల్ డూ ఇట్, దట్స్ ఇట్. నీకు నచ్చింది చేసేస్తా అంతే. ఏం నచ్చింది? ఇది నచ్చింది, చేసేయి. ఇప్పుడు చెప్పండి, స్టేజ్ మీదకి వస్తే నవ్వుతారా? చెప్పండి రా బాబు గట్టిగా. స్టేజ్ మీదకి వస్తే నవ్వుతారా? రాకుంటే? వస్తే? కానీ డిఫరెన్స్ ఏం తెలుసా? వస్తే ఒకటేసారి నవ్వుతారు, రాకుంటే లైఫ్ లాంగ్ నవ్వుతారు. వస్తే గట్టిగా వస్తే, రాకుంటే ఇప్పుడు చెప్పండి, ఒకసారి నవ్వించుకుంటారా, లైఫ్ లాంగ్ నవ్వించుకుంటారా? బస్ ఇది మీకు చెప్పదలుచుకుంది. బాగుందా టాపిక్? మీకు ఎన్నో క్లియర్ అవుతున్నాయి కదా, ఈ ఇంపాక్ట్లో ఎన్నో క్లియర్ అవుతున్నాయి. ఇది క్లియరెన్స్ కావాలి కాబట్టి నాకు టైం దొరుకుతలేదు. లక్కీగా జగన్ గురూజీ గారు లేట్ వస్తున్నందుకు నాకు అవకాశం ఇచ్చిన గురూజీకి నమస్కారాలు. నాకు గ్యారంటీ లేదు. నేను ప్రతి ఇంపాక్ట్లో 3 గంటలు 2 గంటలు మాట్లాడేవాడిని ఒకప్పుడు. రాను దాన్ని ఈ ప్రెషర్స్, నేను వస్తా అంటే రానంటే శత్రువు అవుతాడు, ఫేస్బుక్లో పెడతాడు నన్ను విలువట్లేదని. దానికి మనోళ్ళు లైకులు కొడతారు. అవును, నన్ను కూడా తొక్కేసి అంటారు. ఏం చేస్తాము? ఓకే అంటే వాళ్ళు తొక్కేస్తారు. నాన్ సెన్స్. ఎవడు దాంతో వాళ్ళు డెవలప్ కావాల్సిందే. ఆర్ యు రెడీ బాస్? వినండి, మేము ఓన్లీ దారి చూపిస్తాం, కానీ చేయబట్టుకొని లైఫ్ లాంగ్ నడపం. సార్ పంతులు వచ్చి పెళ్ళి వేసిపోతాడు, రోజు చెప్తాడు ఏమే కాపురం చేసుకుంటా అంటాడా? మా డ్యూటీ మీకు పెళ్లి చేయడమే. అంటే ఏంది? మీకు మంచితనానికి, మీకు వ్యక్తిత్వ వికాసానికి, మీకు మన దేశానికి, మీకు మీ అమ్మ నాన్నకు, మీకు మీ మానవ సంబంధాలకు ఒకసారి లింక్ చేసి వదిలిపెడతాం బాస్. మీరు నడిపించుకుంటూ వెళ్ళిపోవాలి, దట్స్ ఇట్. అంతేగాని మీ ఎంబడి మేము లైఫ్ లాంగ్ నడవమో. ఇంకోటి, మాకు ఫాలోవర్స్ కూడా బాస్. వీ డోంట్ వాంట్ ఎనీ ఫాలోవర్స్. ఇలా ఫాలోవర్స్ అంటే 78,000 ఉండేవాళ్ళు. ఈ గంప స్వామీజీ గంప బాబా అయిపోయాడు. ఎప్పుడు అయిపోయాడు? నేనేం చేయలేదు. నో ఫాలోవర్. నువ్వు రా, నేర్చుకో, బతుకు, కథం, అంతే. వచ్చి గంప సార్ నాకేమొద్దు, వెళ్ళు, గో ఆన్ డెవలప్ యువర్ సెల్ఫ్. మాకు వచ్చి ఇక్కడ సేవ చేయాల్సి అక్కర్లేదు. కొత్త వాళ్ళు కావాలి ఇప్పుడు కూడా, ఎప్పుడు కూడా కొత్త వాళ్ళు కావాలి. ఎందుకంటే ముందు రాను రావాలి, అప్పుడే డెవలప్ అవుతుంది బాస్. మీరే వస్తుండే నాకెందుకో. కాబట్టి నాకు ఫాలోయింగ్ వద్దు, ఏమొద్దు. మీరు కాండి, డెవలప్ చేయండి. అమ్మనాన్ని చూసుకోండి, మీ ఊరు చూసుకోండి, మీ ఏరియా చూసుకోండి, మీ చూసుకోండి. పెళ్ళైన వైఫ్ను 100% ప్రేమించండి, బాగా చూసుకోండి. పిల్లగంటే కనే ముందు ఆలోచించుకోండి. లెక్క చెప్పిన కదా నిన్న. నేను లెక్క ఆలోచించుకోండి. పిల్లలు కానండి, మంచిగా చేయండి, బాగా చూసుకోండి. దిస్ ఈస్ అవర్ గోల్ బాస్. ఓకే. సో మిత్రులారా, ఇది మనము ఇంకా ఎంతమందికి భయం ఉంది? ఏమైందా? ఇంతమంది భయం ఉంది, చాలా మంది పెట్టారు కదా. ఎంతమంది భయం ఉంది? ఓకే, ఏం చేస్తాంలే బాస్. భయం వీడితే